ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మా అబ్బాయి కోసం నేను చక్రాలు చేస్తున్నానండి. సోల పిండి జల్లెడ పడుతున్నానండి. రేపు హాస్టల్కి వెళ్తున్నాడండి మా అబ్బాయి, అందుకని వాడి కోసం చక్రాలు సున్నుండలు చేస్తున్నానండి. మొన్నేమో చాలా పెద్ద లిస్ట్ చెప్పాడండి, వాళ్ళేమో తగ్గించేశాడండి వాటిని. చెక్క ఇదండి పల్లీల చెక్క అన్నీ కావాలన్నాడండి. ఇప్పుడేమో అవన్నీ తగ్గించేసి వద్దులేమ్మా ఏదో దిగులుగా ఉన్నాడండి. రేపు ఉదయం హాస్టల్కి వెళ్ళిపోతున్నానని బాధతో ఉన్నాడండి బాగా. ఇవన్నీ చేయకుండా ఉండి ఇంకా 2 రోజులు ఇంటి దగ్గరే ఉండలే, ఏం వెళ్తావులే అంటే ఉండేటట్టు ఉన్నాడండి. రేపు అసలు ఎగ్జామ్ అండి, ఎగ్జామ్ మానేసి రేపు మరీ ఉంటున్నాడండి ఇంటి దగ్గర. రేపు సాయంత్రానికి వెళ్తాడంటండి. రేపు ఎగ్జామ్ ఎగ్గొట్టాడండి వాళ్ళ. ఇదిగోండి ఇట్లా జల్లడ పట్టినాక ఇదిగోండి వేస్ట్ వచ్చిందండి, ఇదంతా పడేయాలండి. నేను కేజీ చేస్తున్నానండి. మళ్ళీ మా అమ్మాయి వెళ్ళేటప్పుడు చేయొచ్చులే, ఇన్ని రోజులు ఉన్నా మళ్ళీ వాసన వస్తాయిలే అని మా అమ్మాయి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ మంత్ లాస్ట్ వీక్ అయిద్దండి, అందుకని మళ్ళీ ఒకసారి చేయొచ్చులే అని ఇప్పుడు ఈ అబ్బాయి వరకే చేసి పంపిస్తున్నానండి. కేజీకి పిండి తవడ వచ్చిద్దండి. తవడ కూడా రాదులేండి, 1.5 అయింది నాకైతే. ఇట్లా జల్లించుకోవాలండి. ఉండలు బాగా కట్టిందండి. మనం శనగపప్పు ఎండబెట్టుకొని చేసుకున్న పిండి అయితే ఇంకా బాగుంటుందండి ఈ పిండి కన్నా కూడా. ఇదిగోండి ఇప్పుడు వరిపిండి పట్టడం అయిపోయిందండి. శనగపిండి అండి, వరిపిండి కాదు, శనగపిండి పట్టడం అయిపోయిందండి. ఆపేసావా? ఇదిగోండి బామెట్ట నలిపేసుకోవాలండి. నాకు కేజీకి 2 సార్లున్నర శనగపిండి వచ్చిందండి. దానికి 5 సార్లు పోసానండి నేను వరిపిండి. ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి, 6 సార్లు కూడా వేసేవాళ్ళు ఉన్నారండి. నేను 5 వేసానండి. ఎప్పుడు నేను సార్లున్నర వేస్తానండి. ఈసారి మాత్రం 1 సాల్ ఎక్స్ట్రానే వేసానండి. ఇదిగోండి ఇలా జీలకర్ర వేసాక, అది బాగా వేసాక ఇలా కలుపుకోవాలండి. చాలదండి, ఇంకా చేద్దామండి. ఇలా నలుపుకుంటూ వేసుకుంటే బాగుంటుంది బాగా. ఇవ్వండి ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి కారం 2 స్పూన్లు వేస్తున్నానండి. కారం మా అబ్బాయి తక్కువ వేయమంటున్నాడండి. ఏదో చక్రాలు మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటారంటండి. ఇదిగోండి ఉప్పు. ఇదిగోండి సరిపోద్దండి, చేశానండి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కలిపినాక కాసిన నీళ్లు పోసుకుంటూ ఉండయ్యేలా కలపాలండి. ఇంకొన్ని మొత్తం పూర్తిగా కలిపేసానండి. ఇప్పుడు నీళ్లు పోసి కలిపి ముండయ్యాక చూపిస్తానండి. నీళ్ళు కొంచెం నీళ్ళు పోసి కలిపి చూసానండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఉప్పు చాలినట్టుందండి.
సరిపోతుంది. ఇదిగోండి, ఇలా కలపడానికే నాకు 4 చెంబులు నీళ్లు పట్టినాయండి. ఈ చెంబుతోటి ఇంకొక చెంబు పడతాయండి. ఇలా కలపడానికి నాకు 4 చెంబులు పట్టినాయండి. ఇలా పూర్తిగా కలుపుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి, పూర్తిగా కలిసేటట్టు నీళ్ళు పోసాక. నాకు ఈ ఒక చెంబు కూడా పెట్టేటట్టు ఉన్నాయండి. ఇంకా ఇటు బాగా పిసుక్కుంటా కలపాలండి పిండి. ఇట్లా బాగా పిసుక్కుండా కలుపుతూ ఉంటే పైనుంచి కిందకి బాగా కలిసిద్దండి పిండి. కొంచెం కొంచెం కలుపుకోవచ్చులే కానండి, ఈ పెద్ద బొచ్చలే అని నేను మొత్తం ఒకసారి కలిపేస్తున్నానండి. ఇదిగోండి పిండి కలిపాను చూడండి. నాకు ఈ పిండి కలపడానికి 4 చెంబులు నీళ్ళు పట్టినాయండి. కలిపి పొయ్యి మీద నూనె పెట్టి చక్కెర మీకు వచ్చి చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలండి పిండి కొంచెం కొంచెం తీసుకొని. ఈ చక్రాల గిద్దలు అయితేనే పిండి త్వరగా అయిపోద్దండి. అదే మిషన్ గిద్దలు కాకుండా మామూలు గిద్దలు అయితే చాలాసేపు పట్టిద్దండి. ఇంకొన్ని ఇట్ట మొత్తం పెట్టుకొని రౌండ్ అంతా తుడుచుకోవాలండి. ఇలా ఒత్తుకుంటూ పెట్టుకోవాలండి. అన్న గ్యాప్ వస్తే మళ్ళీ పెట్టుకోవాలండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలండి. ఒత్తుకోవటానికి ఈజీగా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే దిగదండి. ఇదిగోండి కొంచెం గ్యాప్ వచ్చిందండి, ఆ గ్యాప్ ఫిల్ చేసాను చూడండి. ఇలా పెట్టుకొని వాటర్తో ఇలా చేయగలుగుతానండి. లేదా దాని నిండా అయ్యి ఒత్తుతుంటే జారిద్దండి, నూనెలో పడే అవకాశం ఉందండి. అందుకని చేతులు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని తర్వాత మూతని ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఇది మన వైపు తిప్పుకోవాలండి. నూనె వేడెక్కిందండి, పిండి వేసి కొంచెం చూసి కొంచెం కాగాలండి. ఇవన్నీ బాండీలో నూనె పోతున్నాను. పామాయిల్ వాడుతున్నానండి నేను. శనగ నూనె అయితే పొంగొచ్చిద్దని పామాయిల్ వాడుతున్నాను. పామాయిల్ వాడకూడదు అంటున్నారు కానండి, పిన్నట్లకు పామాయిల్ అయితేనే బాగుంటుందండి. ఆ సన్ఫ్లవర్ ఆయిల్ అది ఇది పిల్లలకి పెట్టకూడదులే, గుండె పెరగదు అంటున్నారండి. అందుకని పామాయిల్ ప్యాకెట్లు తెప్పించాను. నేను ఎప్పుడు ఎక్కువ శనగ నూనెలో వండుతానండి. అది పొంగొచ్చి స్టవ్ నిండా పడుతుందని ఈసారి పామాయిల్తో వండుదాంలే అని పామాయిల్ తెప్పించానండి. ఇదిగోండి 2వ ప్యాకెట్ అండి. 2 ప్యాకెట్లు వాడుతున్నామండి. నేను పెద్ద పొయ్యి వాడనండి. నా పెద్ద పొయ్యి అంటే భయం అండి. అందుకని నేను ఎంత వంట అయినా కానీ నేను ఈ చిన్న పొయ్యి మీదే చేస్తానండి. ఆ పెద్ద పొయ్యి పెట్టాలంటే నాకు భయం అండి అసలు. అందుకని దీనికి పిన్నులు వేయించాను. మంట కూడా చాలా బాగా వచ్చిద్దండి. ఇది గ్యాస్ పైకి పెద్ద పిన్నులు వేస్తారండి. ఇలా ఊళ్ళోకి వచ్చేవాళ్ళు వాళ్ళ చేత వేయించుకుంటే మంట ఈ పొయ్యి మీదే ఎంత వంట అయినా చేసుకోవచ్చండి.
నేను ఎక్కువ శాతం ఈ పొయ్యే ఉపయోగిస్తాను. నాకు ఆ పెద్ద పొయ్యి అంటే భయం. నాకు రెండో వాళ్ళు ఎవరైనా తోడు ఉంటేనే నేను ఆ పొయ్యి పెట్టుకుంటాను. నేను ఒక్కదాన్ని అయితే అస్సలు వాడనండి. నేను ఈ పొయ్యి మీదే చేస్తానండి. ఎంత పిండి ఎంత లేట్ అయినా అవ్వనివ్వండి, నేను ఒక్కదాన్ని అయితే దీని మీదే చేస్తానండి. ఇదిగోండి, ఈరోజు నాకు చక్రం లాగా వచ్చిందండి. ఎప్పుడు చక్రం ఇలా రాదండి, ఇరిగిపోవడం ఏదో ఒకటి జరిగిద్దండి. ఇదిగోండి, ఒక చక్రం చేశానండి. ఎప్పుడు చక్రం ఇరుగుతూ వచ్చిందండి. ఇదిగోండి, గుల్లగా వచ్చిందండి చక్రం, క్రిస్పీగా వచ్చిందండి. చూడండి, నలిపితే చూడండి ఎలా అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకున్నప్పుడు ఆ చక్రాలు ఎలా వచ్చాయో మా కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.